హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్ నాయుడు. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ నేను పుట్టి పెరిగిన ఊరు రామవరపాడు విజయవాడలో ఉంది. విజయవాడ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే గన్నవరం వెళ్ళే రూటు, అంటే ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉండిద్ది. అంటే ఏలూరు రోడ్డు హైవేలో, నేషనల్ హైవేలోనే ఆనుకొని ఉన్న ఈ వెంకమ్మ తల్లి పేరంటాల అమ్మవారు. ఈ టెంపుల్లోకి లోపలికి వెళ్దాం. లోపల చూసుకుంటే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఒక అమ్మవారి పేరు వచ్చేపాటికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, రెండో అమ్మవారు శ్రీ వెంకమ్మ తల్లి అమ్మవారు, మూడో అమ్మవారు శ్రీ వినుకొండ వెంకమ్మ తల్లి అమ్మవారు. ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. చాలా ఫేమస్. 1000 ఏళ్ల కాలం నాటి చరిత్ర గల ఈ టెంపుల్ చాలామందికి తెలియదండి. లోపల కోలాటం కానీ చాలా సందడిగా జరుగుతూ ఉండిద్ది. వెంకమ్మ తల్లి పేరంటాల అమ్మవారు ఇక్కడ వచ్చేపాటికి ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. అలంకరణ కానీ పెయింటింగ్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం బాగా చేస్తారు అమ్మవారిని. ఇక్కడ అలంకరణ చూసుకున్నా కానీ తిరునాళ్ళు కూడా బాగా చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత హడావుడిగా ఉందో. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఒక 1 వీక్, అంటే జనవరి 1వ తారీఖు నుంచి 16వ తారీఖు 17వ తారీఖు దాకా తిరునాళ్ళు కానీ చాలా సందడిగా జరుగుతూనే ఉండిద్ది రామవరపాడు ప్రసాదంపాడులో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మేము కూడా అందరూ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎక్కడెక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ సంవత్సరానికి అక్కడికి వచ్చి పండగ చేసుకోవాల్సిందే. ఇక్కడ చూసుకుంటే ఈ టెంపుల్లో పక్కనే శివాలయం టెంపుల్ ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, పక్కనే అమ్మవారు స్టాచ్యూ కూడా ఉంది. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ చూసుకుంటే ఒక్కసారి మీరు దర్శించుకుంటే చాలా బాగుండిద్ది. అది పక్కనే ఏలూరు కాలువ ఉంది. కాలువకు ఆనుకొని నేషనల్ హైవేకి ఆనుకొని నియర్ బై అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ విజయవాడ అమ్మవారి టెంపుల్ని రథం మీద కాలువలో ఎలా తీసుకెళ్తారో ఇక్కడ అమ్మవారిని కూడా పక్కన ఏలూరు కాలువలో కూడా తెప్పోత్సవం కానీ రథం మీద రథయాత్ర చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి రామవరపాడులో కానీ ఇక్కడ నియర్ బై ఉన్న చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా సందడిగా గడిపి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం గుడి బయటికి వెళ్తే తిరునాళ్ళు ఎలా ఉందో, అక్కడ ఎంత సందడిగా ఉందో ఒకసారి చూడండి. క్రౌడింగ్ మాత్రం మామూలుగా ఉండదు. 12, 13, 14, 15 తారీఖుల్లో మాత్రం ఇక్కడ తిరునాళ్ళు చాలా బాగా చేస్తారు. కోడి పందాలు అయితే ఫస్ట్ టైము ఈ సంవత్సరం ఇన్నోటల్ బ్యాక్ సైడ్ 2వ ఫ్లైఓవర్ పక్కనే కోడి పందాలు బాగా చేశారు. 50 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కోడి పందాలు కూడా రామవరపాడులో జరగడం బాగా ఇదిగా చేశారు. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి పుట్టిల్లు. ఇక్కడ మొత్తం చూసుకుంటే తిరునాళ్ళు ఈ బార్ నుంచి ఆ బార్ దాకా దాదాపుగా ఒక 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లో మొత్తం అసలు జనాలు అల్లకల్లోలంగా వస్తూ ఉంటారు. రామవరపాడు అంకమ్మ తల్లి పేరంటాల అమ్మవారంటే మీకు విజయవాడలో ఎవరైనా సరే చెప్తారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి తిరునాళ్ళలో అన్నీ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. ఎప్పుడు చూసినా కూడా చాలా సందడిగా చాలా బాగుండిద్ది అమ్మవారు. ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా తెలియకపోతే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని. ఈ వెంకమ్మ తల్లి పేరంటాల అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. బాయ్. మీ రాజశేఖర్ నాయుడు.